నెక్స్ట్ నట్స్, సీడ్స్, గింజలు, ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్స్, బాదాం పప్పులు, అక్రోట్లు ఇవన్నీ చాలా మంచివి. వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల, జింక్, సెలీనియం ఉండడం వల్ల మీకు రీప్రొడక్టివ్ హార్మోన్స్, మీ బాడీలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సర్వైకల్ మ్యూకస్ బాగుంటుంది, అంటే యోని మ్యూకస్ అనేది ఉంటుంది, సో అది బాగుంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది తక్కువ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అని కూడా ఉంటాయి, దీనివల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగుంటాయి. బెర్రీస్ అంటే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, జామున్ ఇవన్నీ ఉంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ బాగుండడం వల్ల మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అండాలని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ నుంచి కాపాడడం అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. అండం సరిగా విడుదలవ్వడము, హార్మోన్ ఫంక్షన్ బాగుండడం అనేది కూడా ఉంటుంది. ఇది మీరు ఉట్టిగానే తినొచ్చు లేదా పెరుగులో కూడా వేసుకుని తినొచ్చు. నెక్స్ట్ పప్పులు, రాజ్మా, చిక్ పీస్, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ ఏంటంటే ఐరన్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సోర్స్ అన్నమాట. చాలా బాగుంటాయి వీటిలో. దీనివల్ల అండం విడుదలవ్వడం, ఎగ్ డెవలప్మెంట్ అవ్వడం, ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఎనీమియా, దీనివల్ల కూడా తగ్గడం అనేది జరుగుతుంది. ఇది మీరు విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తో తిన్నారనుకోండి, ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది.